అటు అయినా ఈడైనా యాడైనా గొప్ప పెట్టేలా ఫ్రేమ్ సూపర్ గా ఉందబ్బా. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గుంటూరు, సూర్యాపేట, కడప, తూర్పు గోదావరి. ఓకే, 4 ఊర్ల నుంచి వచ్చారు. వెల్కమ్. మొన్న జిల్లానా ఇది? మొన్న జిల్లానా? మొన్ననే మీకు బారసాలు అయింది కదా? మీ జిల్లాకు బారసాలు అయింది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకి బారసాలు చేస్తారు కదా? మరి చేస్తారు కానీ కాలేదు. ఇంకా బారసాలు కాలే. మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు కదా? ఇంకా మనల్ని ఇన్వైట్ చేస్తే మనం గిఫ్ట్లు పట్టుకొని వెళ్ళాలి. అందుకని కొత్త జిల్లా పాకుతున్నారా మీరు? పాకుతున్నాం. అవునా? మీరు కూడా రండి, పాకుదాం మనం. కానీ మనందరం సోషల్ స్టడీస్ ముందే చదివేసేయడం మంచిదైంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇన్ని జిల్లాల పేర్లు ఉన్నాయి, అన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా ఎగ్జామ్ లో. ఎంత ప్రాబ్లం అవుతుందో పాపం పిల్లలకి ఎన్ని పేర్లో ఇప్పుడు. ఓకే, తూర్పు గోదావరి చెప్పండి. నా పేరు సౌభాగ్య, నేను రాజమండ్రి నుంచి వచ్చాను, బీకామ్ ఫైనల్ ఇయర్ చదువు. ఓకే, వెల్కమ్. సూర్యాపేట. నా పేరు శ్రావణి, నేను సూర్యాపేట నుంచి వచ్చాను, బీటెక్ కంప్లీటెడ్. ఓకే. హాయ్ సుమా. కడప. హాయ్, నా పేరు వాణి, నేను కడప నుంచి వచ్చాను. మా ఆయన పేరు సురేష్ బాబు, మా ఆయన బ్యాంక్ లో జాబ్ చేస్తారు. అవునా? హాయ్. బ్యాంక్ లో జాబ్ చేస్తారా మీ వారు? అవును మేడం. మా కొన్ని 500,000 నోట్స్ అటు తిరుగు. ఇది చేతులు కాదు కాళ్ళు అనుకో. పక్కకెళ్ళు. మాకు కూడా కొంచెం చేతులు కాదు కాళ్ళు కూడా. ప్లీజ్ ప్లీజ్ కాదనకూడదు. ఓకే, మీ ఆయనతో చెప్పి ఎలాగైనా నాకు 2,000 రూపాయలకి చిల్లర ఇప్పించవా? వద్దంటే చాలు నాకు. పాల ప్యాకెట్ కొనడానికి డబ్బులు ఉండట్లేదమ్మా. కొత్తిమీర కట్టకెళ్తే 10 రూపాయలు అడుగుతున్నారు, ఎక్కడా లేదు. ఇదిగో మనం వాళ్ళ వారిని అడుగుతున్నాం గానీ బ్యాంక్ వాళ్ళకి చాలా ఇబ్బందులు అయ్యి ఉండొచ్చు కదా. మొన్న చాలా అందరు వెళ్ళి బ్యాంకుల మీద పడ్డారు. వాళ్ళేమో లెక్కెట్టి మీ ఆయన ఇంట్లో రాత్రి నిద్రలో కూడా ఇలా అంటున్నాడా? అవునా? అంటున్నాడా? పాపం చేతిలో డబ్బులు ఉన్నప్పుడు అంటే పర్వాలేదు, ఉత్తినే అంటే ఏంటి? ఏమనుకుంటున్నావు? కల అనుకుంటున్నా. వచ్చి కష్టాలు ఏమైనా చెప్పుకున్నారా నీతో? కష్టాలు ఏం లేవంట. బానే ఉన్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? హడావిడిగా ఇంత ఒక్కసారిగా అందరూ ఇట్లా వచ్చి మీద పడిపోతే సంతోషపడుతున్నారు. మంచి మంచి అమ్మాయిలు వేసుకొని వస్తున్నారని. మంచి మంచి అమ్మాయిలందరూ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు అంటే అంతకుముందు ఏంటి నీ ఉద్దేశం? అదంతా కాదు కానీ బ్యాంక్ వాళ్ళకి నిజంగానే చాలా పని పడింది. అవును. సో ఒకసారి మా ప్రోగ్రామ్ ద్వారా ఇంత కష్టపడినటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్ కి మేము చప్పట్లు కొట్టాలనుకుంటున్నాం. అందరూ మేము లైన్ లో నించొని కష్టపడుతున్నాం అని చెప్తున్నారు కానీ పాపం బ్యాంకుల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నా విసుక్కోకుండా వాళ్ళందరినీ క్యాటర్ చేస్తున్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్ కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా గ్రేట్. మీ వారికి చెప్పు, నేను చెప్తాను. ప్రియాంక అండ్ నా 2,000 రూపాయలు మర్చిపో. నేను ఇదంతా చెప్పింది దానికోసమే. 100 ఇవ్వమని. గుంటూరు. నా పేరు ప్రియాంక మేడం, నేను గుంటూరు నుంచి వచ్చాను. ఏంటి అసలు నోరే లేదు? ఈ అమ్మాయి స్పీకర్ అటాచ్ చేయాలి వెనకాల. నా పేరు ప్రియాంక, నేను గుంటూరు నుంచి వచ్చాను, నేను హౌస్ వైఫ్ ని, నాకు 2 పిల్లలు, మా ఆయన రైల్వే ఎంప్లాయ్. రైల్వే సెంట్రల్ గవర్నమెంట్. బ్యాంక్ ఎంప్లాయ్, రైల్వే ఎంప్లాయ్. మనకి ఎప్పుడైనా భర్త దొరకకపోతే అడగొచ్చు ఇక్కడ కన్ఫర్మ్ గా. ఓకే, సో పరిచయాలు అయిపోయాక రౌండ్ మొదలెట్టేద్దామా? శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. రివర్స్ ఆన్సర్స్ అన్ని చెప్పేటువంటి రౌండ్ తెలుసు కదా మీకు. ఆన్సర్స్ తెలియకపోతే తొందరగా పాస్ చెప్పేసేయండి. ఓకే శ్రావణి, నీతోనే మొదలెడుతున్నాం. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గడ్డం ఎన్ని రోజులకి మొలుస్తుంది? అసలు మొలవదు. టూత్ పేస్ట్ ని దేనికి వాడతారు? తలంటుకోవడానికి. వేప పుల్ల ఏ రుచిలో ఉంటుంది? కారంగా. చింత చిగురు ఏ చెట్టుకి కాస్తుంది? మామిడి చెట్టుకి. పెన్ లో ఇంక్ అయిపోతే ఏం చేయాలి? పాస్. ఎల్కేజీ పిల్లాడి నోట్స్ లో ఎన్ని పేజీలు ఉంటాయి? టైం అప్. గడ్డం ఎన్ని రోజులకు మొలుస్తుంది అంటే అసలు మొలవదు అన్నావు. అంటే మేము ఇట్లా కూడదు, రాదు, అలాంటివి చెప్పకూడదని చెప్పాం. మా గడ్డం మొలవకపోతే ఏమైపోతుందో ఆలోచించండి ఒకసారి. నువ్వు చెప్పు ఒకసారి, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. జస్ట్ హ్యాండ్సమ్ గా ఉంటా, టైం మనకు వేస్ట్ అవుతుంది కదా. కడప వాళ్ళు టైం తగ్గుతుంది మేడం. టైం తగ్గు.
గుంటూరు వాళ్ళు అసలు చూడడానికే బాగోరు. బాగోదు. సూర్యాపేట నేను చెప్పనా, అసలు గడ్డం పెరగకపోతే షేవింగ్ ఫ్యాక్టరీలు, షేవింగ్ క్రీమ్లు మూసేస్తారు. పాపం అన్యాయం అయిపోరు వాళ్ళందరూ. పాపం బ్లేడ్ ఫ్యాక్టరీ వాళ్ళు బ్లేడ్లు ఎత్తేస్తారు. అందుకనే గడ్డం మొలవాలి. ఏ రోజుకి ఆ రోజు మగవాళ్ళు షేవింగ్ చేసుకోవాలి. టూత్ పేస్ట్ తలంటుకోవడానికి వాడతారు. బాగా కొంచెం టూత్ పేస్ట్ ని ఇట్లా మంచిగా పిసికి కొంచెం తీసుకొని తలకు పెట్టి ఇట్లా అది తైలం పెట్టి తాళం పెట్టి తలంటితే తలంటితే మోర అనుకోవాలి. వేప పుల్ల కారంగా ఉంటుంది. చింత చిగురు మామిడి చెట్టుకు కాస్తుంది. పెన్ లో ఇంకైపోతే పాస్ అనాలి. 3 రాంగ్ 30 పాయింట్లు. గుంటూరు ప్రియాంక, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డబ్బుని ఏం చేస్తాము? పారేస్తాం. ఆటోలో పెట్రోల్ ట్యాంక్ లో నీటిని పోస్తే ఏమవుతుంది? గాలిలో ఎగురుతుంది. రోడ్ రోలర్ ఎక్కడ నడుస్తుంది? కింద. సైకిల్ వెళ్లే రోడ్ రోలర్ గుద్దుకుంటే ఏమవుతుంది? లేచి నించుంటాం. అరటాకు మీద కత్తి పడితే ఏమవుతుంది? పాస్. బొగ్గు ఏ రంగులో ఉంటుంది? కర్రని కాలిస్తే ఏమొస్తుంది? బూడిదవుతుంది. డబ్బుని ఏం చేస్తాం? పారేస్తాం. మొన్న 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్ల గొడవ అయినప్పుడు చాలా మంది ముక్కిపోయిన వాళ్ళ డబ్బుల్ని, ముక్కు వాసన వచ్చిన డబ్బుల్ని అదే చేశారంట. కొంతమంది కాల్చారంట, కొంతమంది నీటిలో వేసారంట, కొంతమంది వండుకున్నారంట, కొంతమంది పిల్లలకి తుడిచారంట. ఆటో ట్యాంక్ లో పెట్రోల్ బదులు నీళ్లు పోస్తే ఆటో గాల్లో ఎగురుతుందంట. పుష్పక విమానం, పుష్పక విమానం. రోడ్ రోలర్ ఎక్కడ నడుస్తుంది? కింద. కరెక్ట్ ఆన్సర్. సైకిల్ వెళ్ళి రోడ్ రోలర్ ని గుద్దుకుంటే లేచి నిలబడుతుందంట. అంటే రోడ్ రోలర్ ఏమైనా మనిషా ఇట్లా గుద్దగాని అనడానికి? అసలే ఆ రోడ్ రోలర్ ఇంత పెద్ద పెద్ద టైర్లు వేసుకొని అని వెళ్తూ ఉంటుంది. పాపం బక్క చిక్కిన ఆ సైకిల్ ఏమో వెళ్తూ ఉంటుంది. ఇది వెళ్ళి గుద్దగానే అది. అరటాకు మీద కత్తి పడితే ఏమవుతుంది? పాస్. బొగ్గు నల్లగా ఉంటుంది. కరెక్ట్. కరణ్ గాలిస్తే బొగ్గు అవుతుంది. బొగ్గు మసి అవుతుంది. కరెక్ట్ ఆన్సర్. 3 రాంగ్ 30 పాయింట్. మీకు ఈవిడ అంటినట్టున్నారు. వాణి చెప్పండి. రెడీయా? రెడీ. వాణిని మన అందరం జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే సంక్రాంతి వస్తుంది, ఖర్చులు చాలా ఉంటాయి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డైపర్స్ ఎవరికి వేస్తారు? మన లాంటి వాళ్ళకి. జీలకర్ర బెల్లం ఏ వేడుకలో వాడతారు? అబ్బాయిలకి సొట్ట బుగ్గలు ఎక్కడ పడతాయి? దుట్టి పైన. సొట్ట బుగ్గల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? బండ బుగ్గలు. బత్తాయి రసం ఏ రుచిలో ఉంటుంది? పుల్లగా. చికెన్ మసాలా ఎందులో వేస్తారు? పాయసంలో. పాలిచ్చే జంతువులు ఏం తింటాయి? టైమా. డైపర్స్ మనలాంటి వాళ్ళకి వేస్తారంట. మీరు వేసుకొచ్చారా? వెదవ మొహమాటం నువ్వు. జీలకర్ర బెల్లం అంటే పాస్ అనేసారు మీరు. ఏదో ఒకటి చెప్పుండొచ్చుగా. అబ్బాయిలకి సొట్ట బుగ్గలు నుదుటి పైన పడతాయి. అసలు సొట్టే పడని ప్లేస్ ఇదే, ఎవరైనా బాగా కొడితే తప్ప. సొట్ట బుగ్గల్ని ఇంగ్లీష్ లో బండ బుగ్గలు అంటారు. బత్తాయి రసం పుల్లగా ఉండే అవకాశం ఉందిగా. కరెక్ట్. చికెన్ మసాలా ఎందులో వేస్తారు? పాయసంలో. చికెన్ మసాలా పాయసంలో బాగా కలుపుతారు, చాలా బాగుంటుంది పాయసం. 4 రాంగ్ 40 పాయింట్లు. మీరేమైనా కావాలంటే అడగచ్చు, లేదంటే మీరు ప్రిపేర్ అయ్యి వచ్చినవి చెప్పొచ్చు. నేను ఒక పొడుపు కథ అడుగుతా. అడగండి. డొక్క నొక్కి మూతి నాకుతారా? డొక్క నొక్కి మూతి నాకుతారా? డొక్క నొక్కడం అంటే టూత్ పేస్ట్. ఓకే, టూత్ పేస్ట్ దాని మూతి నేను నాకనుగా. ఫ్లూ. జ్యూస్. అది ఎండాకాలం సీజన్లో ఉంటుంది. మామిడి పండు. డొక్క నొక్కి మూతి నాకుతారా? డొక్క అంటే నీ ఉద్దేశంలో ఏంటి? ఇప్పుడు పీచు ఉంటుంది కదా మామిడికాయ, దాన్ని ఇట్లా నొక్కి స్పెసిఫై. యాక్చువల్లీ అది కాదులే, నాకు తెలుసు అదేంటో. చెప్పండి. నేను చెప్పా. చెప్పండి. 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 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నొక్కి మూతి నాకుతారా? పూర్తిగా చెప్పాలి. ఏం చెప్పండి? అయ్యో, అవన్నీ షోలో చెప్పకూడదు. చెప్పాలి. షోలో మనం కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయాలి. ఓకే, సౌభాగ్యవతి రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కనుబొమ్మలు ఎక్కడుంటాయి? కాళ్ళకి. పూల జడ దేనికి వేస్తారు? మనిషి. ప్రింటర్ తో ఏం చేస్తారు? ప్రింటర్ తో వంట వండుతారు. పుట్టలో ఏముంటాయి? గుడ్లు. తీయని పాకాలంటే ఏం చెయ్యాలి? చింతపండు కలపాలి. పానకం ఏ రుచిలో ఉంటుంది? కారంగా. అరచేతిలో ఎన్ని గీతలు ఉంటాయి? 36. నిద్రమత్తు వదలంటే ఏం చేయాలి? కనుబొమ్మలు కాళ్ళకు ఉంటాయి.
పూల జడ దేనికి వేస్తారు? మనిషికి. కరెక్టే కదా, మనుషులకే వేస్తారు. ప్రింటర్ తో వంట చేస్తారు. ఓకే. పుట్టలో గుడ్లుంటాయి. పానకం కారంగా ఉంటుంది. తీయని పానకం చెయ్యాలంటే చింతపండు కలపాలా? ఓకే. అరచేతిలో 36 గీతలు ఉంటాయి. అలా స్పెసిఫిక్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? చూసావా ఎప్పుడైనా? చూడు, నా అరచేతిలో 3 గీతలే ఉన్నాయి. మిగిలినవన్నీ సీత, రాత, కోత. గీతలు మాత్రం 3 ఉన్నాయి. 6. అబ్బా, అందరికన్నా ఎక్కువ పాయింట్లు వచ్చాయి నీకు. తీసుకో 60. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా? తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు. సౌభాగ్యవతి చూడండి. చూసారా? ఇందుకే జాతకాలు అవి చూసి పెళ్లిళ్ళు చేస్తారు, లేకపోతే పిల్లలు ఇలా పుడతారు. మంచిగా ఆ గణాలు ఈ గణాలు కలుస్తున్నాయా లేదా, మినిమం 36 అయినా ఉందా లేదా. ఏ నిత్యమేనన్, బి విక్రమ్, సి చిరంజీవి, డి ప్రణీత. ఓకే, అటు చెయ్యి. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ చేయడానికని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తా. ఓకే, నువ్వు ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అవుతావో లేకపోతే నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటావో నీ ఇష్టం. నేను మాత్రం ర్యాండమ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తా. ఫస్ట్ ఏ ఎవరో చెప్పు. నిత్యమేనన్, బి విక్రమ్, సి చిరంజీవి, డి లయ, ప్రణీత అన్నాను. వెయిటింగ్ ఇక్కడ. ప్రణీత ఫైనల్. నా ఎక్స్ప్రెషన్స్ ని బట్టి నీకు ఏమర్థమైంది? నాకు ఒకటైతే ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది? సమంత. నా ఎక్స్ప్రెషన్స్ నీకు సమంత అలా ఉన్నాయా? ఏ ఎవరు? నిత్యమేనా? చూద్దాం. బి విక్రమ్. ఓకే, చూద్దాం. కరెక్ట్. బా, ఈ విక్రమ్ గారు మన తెలుగు తమిళ్లో, హిందీలో ఆమిర్ ఖాన్ గారు, వీళ్ళ డెడికేషన్ ఏంటో నాకు అర్థమే కాదబ్బా. ఇప్పుడు నేను యాంకరింగ్ చేస్తున్నాను ఒక ప్రొఫెషన్ గా, అంతేగాని దీనికోసమే నేను కంప్లీట్ గా బాగా చిక్కిపోయి లేకపోతే బాగా లావ్ అయిపోయి ఇలాంటివన్నీ చేయను కదా. వీళ్ళు మాత్రం వాళ్ళ క్యారెక్టర్స్ గురించి ఎంత కష్టపడిపోతారంటే, ఐ సినిమా కోసం ఈయన కొన్ని కిలోలు తగ్గారు. బాగా తగ్గి 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 మనిషికి అసలు నడవడానికి కూడా ఓపిక లేదంట. ఆ రేంజ్ లో అయిపోయారు. తర్వాత మళ్ళీ కొన్ని కిలోలు పెరిగారు. అదే ఆమిర్ ఖాన్ గారు హిందీలో దంగల్ అనేటువంటి సినిమా కోసం ఆయన దగ్గర 95 దాకా రీచ్ అయ్యారంట. పొట్ట గిట్ట అంతా పెరిగిపోయి. అలాంటి క్యారెక్టర్ చేయడం అంటే నాకు కూడా ఇష్టం అనుకో. అప్పుడు ఒరిజినల్ అంతా మనం బయట పెట్టుకోవచ్చు. ఇప్పుడు కష్టపడి 1 అవర్ నేను లోపల పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఒక 6 months లో ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫుల్ తగ్గి 6 pack తో వచ్చేసారు. గ్రేట్ కదా. సో ఇందాక మనం బ్యాంక్ ఎంప్లాయీస్ కి చప్పట్లు కొట్టాం. ఇప్పుడు విక్రమ్ గారికి ఆమిర్ ఖాన్ గారికి చప్పట్లు కొట్టాం. చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్. కరెక్టా? పవన్ కళ్యాణ్. చూద్దాం. చిరంజీవి. నీ టైం ఏంటో గానీ అన్ని కరెక్ట్ అయిపోతున్నాయి. డి మాత్రం రాంగ్. డి ప్రణీత అన్నావు కదా. సమంత. శ్రేయ. సమంత. సమంత. చూద్దాం. సమంత రాంగ్. 30 పాయింట్. వాణి చూడండి. ఫేషియల్ సరైన పార్లర్ లో చేసుకోకపోతే ఇలా ఉంటది. మంచి వాళ్ళతో చేయించుకోవాలి ఫేషియల్ ఎప్పుడైనా. ఏని గుర్తుపట్టండి చూద్దాం. మీకు చాక్లెట్ ఇస్తా. నీ చాక్లెట్ నువ్వే కొనుక్కొని తిను. ప్రీతి జింటా గారు. కృష్ణ గారు. ఏ కృష్ణ గారు? ప్రీతి జింటా. సి ప్రీతి జింటా. నాని. బి నాని. డి. డి చెప్పేసావు. ఇంకా డి అనుష్క. డి అనుష్క. ఓకే, అక్కడికి వెళ్ళిపోండి. ఏ కృష్ణ గారు, బి నాని, సి ఏమో ప్రీతి జింటా, డి ఏమో అనుష్క. ఒక్కటైనా కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? ఫైనల్. ఏ సుమంత్.
సార్ మీరు సుష్మ గారు అన్నారు, మీరు సుమంత్. 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 నేను సుమంత్ అనుకుంటున్నా. చూద్దాం. అయిపోయింది ఒకటి, తేలిపోయింది. బి నాని. తేల్చేద్దాం. నాని నువ్వు అవునా కాదా తేల్చేయబోతున్నాం మేము. అమ్మయ్యా, నాని ఒకడు ఈ మధ్య సినిమాల్ని బతికిస్తున్నాడు, మనల్ని కూడా ఇక్కడ. సి శృతి హాసన్. ఎవరన్నావు? అది ఎవరో తెలుసా? శృతి హాసన్. తెలుసా? శృతి హాసన్. అది నిత్యమైన అనుకుంటున్నాను నేను. మళ్ళీ వచ్చిందేంటి ఆ పాప? శృతి హాసన్. చూద్దాం. తెల్లవారి దాకా చూసి పిల్లలేదనే కొల్లుమంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావనే రాయ 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 సలోని జాము రాత్రేళ్ల సందు చూసి చంపు జిలానే. తలోని మోసం చేసింది. నెక్స్ట్ డి. ఇదైతే ఈజీ, అనవసరంగా పప్పులో కాలేశారు. అనుష్క అన్నారు. చెప్పండి. చెప్పాలా? నయనతార. నయనతార. నువ్వు కూడా పప్పులో కాలేశావు. నువ్వు? అనుష్కనే అనుకుంటా. అది ప్రియమణి. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. ఒకటే కరెక్ట్. 10 పాయింట్లు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బ్యాడ్ గా ఉంది. మాకు కూడా 10,000 కోసం వెళ్ళి 10 రూపాయలు బ్యాంక్ లో వస్తే ఇలాగే అనిపిస్తుంది. ప్రియాంక చూడు. ఇది హెయిర్ కటింగ్ సరిగ్గా తెలియని వాళ్ళు చేస్తే. సి నాగ చైతన్య. బి శ్రేయ. శ్రేయ. బి శ్రేయ. ఆప్షన్ డి శృతి హాసన్. ఓకే. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఎవరు అర్థం కావట్లేదు. ఆప్షన్ ఏ అర్థం కావట్లేదు. బి శ్రేయ. సి నాగ చైతన్య. డి శృతి హాసన్. ఓకే. ఆప్షన్ ఏ అర్థం కావట్లేదు. ఫైనల్. మీకు ఎవరికైనా తెలుసా ఏ ఎవరు? సింహ సినిమాలో యాక్ట్ చేసిన సింహ సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయ? భూమిక. కాదు కాదు, స్నేహ ఉల్లా. స్నేహ ఉల్లాల్. నేను నగ్మా అనుకుంటున్నా. చూద్దాం. నగ్మా. బి రణిత. శ్రేయ. సి నాగ నాగ చైతన్య. చైతన్య. నాగ చైతన్య. చూద్దాం. యా. అండ్ డి శృతి హాసన్. శృతి హాసన్ అన్నారు. సోను సూద్. ఏమనుకుంటున్నారు మీరు? సోను సుధా. సోను సుధా. మళ్ళీ చెప్పు ఒకసారి. సోను సూద్ కాదు, సాక్షి శివానంద్. సాక్షి శివానంద్. పాపం సాక్షి శివానంద్ పేరు రాక సోను సూద్ అని. ఇంకా నేను అమరీష్ పురి అనలేదు. సోను సూద్ కొంచెం బెటర్లే. మీరు అనండి. కోట శ్రీనివాసరావా? కాదు. ఎంఎస్ నారాయణ? బాబు మోహన? సుమ గారు. ఏ ఇది తమన్నానా కొంపతీసి? శృతి హాసన్ స్మైల్ లా లేదే. నాలుగిట్లో ఎన్ని కరెక్ట్? 2. 20 పాయింట్లు. మీరు చూడండి. ఏ నరేష్. బి రాధిక. సి వెంకటేష్. డి నితిన్. ఫైనల్. ఏ అల్లరి నరేష్ కరెక్టా? కరెక్ట్. చూద్దాం. ఎస్. బి రాధిక కరెక్టా? కరెక్ట్. రాధిక కరెక్టే. ఎస్. సి వెంకటేష్ కదా? సునీల్. సునీల్. అది సునీల్. చూద్దాం. అండ్ డి నితిన్. నితిన్. నితిన్ కరెక్ట్. చూద్దాం. నాలుగులో 3 కరెక్ట్. 30 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ లో లీడ్ లో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా సౌభాగ్యవతి.
నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. బస్ మీద సినిమా పేరు ఊరు పేరు ఉంటుంది. ఓకే, ఐడెంటిఫై చేయండి. డ్రైవర్ పోనీ. వాణి లోఫర్. లోఫర్. చూద్దాం. ఎస్, 10 పాయింట్లు. పూరి జగన్నాథ్ గారు ఇలాంటి టైటిల్ పెట్టడంలో ఎక్స్పర్ట్ అమ్మా. ఇడియట్, లోఫర్, దేశముదురు, భోకిరి ఇలాంటివన్నీ మన పూరి జగన్నాథ్ గారి టైటిల్సే. ఓకే, డ్రైవర్ పోనీ. సౌభాగ్యవతి. అమలాపురం. అంత ఫాస్ట్ గా చదవగలిగావా? అటు అమలాపురం, ఇటు గోదావరి. మళ్ళీ అటు అమలాపురం, ఇటు శ్రీకాకుళం, మధ్య గోదావరి. అమలాపురం కరెక్ట్ ఆన్సర్. 10. చాలా ఫాస్ట్ గా వెళ్ళింది బస్సు. అలా ఎలా క్యాచ్ చేయగలిగావు? నీకు బస్ సైట్ ఉన్నట్టుంది బాగా. బస్ లోనే ట్రావెల్ చేస్తావా లేదా? ఇక్కడ రెగ్యులర్ గా బస్ లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను, కాలేజ్కి వెళ్ళేదాన్ని. కాలేజ్ అంటే కాలేజ్ బస్ అది? కాలేజ్ బస్. కాలేజ్ బస్ అయితే తెలియదు మనకి ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేస్తే మజా వస్తుంది. నా చిన్నతనం కూడా ఆర్టీసీ బస్సుల్లో రన్నింగ్ చేస్తూ ఎక్కిస్తే ఇంకా మజా వస్తుంది. రన్నింగ్ చేస్తూ ఎక్కితేనా? కింద పడితే ఇంకా మజా వస్తుంది. నేను స్కూల్ ఆల్మోస్ట్ 8th 9th 10th ఆ టైంలో ఆర్టీసీ బస్ లోనే ట్రావెల్ చేసేదాన్ని. ఒకసారి ఇలాగే వరకు మేము ట్రావెల్ చేసాం. కాదు, బస్సు కోసం అని రన్నింగ్ చేశా. ఒక రాయి అడ్డం వచ్చింది, బస్ మీద కింద పడ్డా. పాపం భూమికి ఏమన్నా అయిందా? 3 నిమిషాల వరకు ఏం జరిగిందో నాకు తెలియలేదు. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే జనాలందరూ నా చుట్టున్నారు. వాట్ హ్యాపెండ్ అని అడిగా. ఎందుకంటే నేను కాన్వెంట్ లో చదువుతున్నాను కదా, ఇంగ్లీష్. నువ్వు పడ్డావన్నారు. గుండె ఆగినంత పని అయింది అసలు. అని ఆగిపోయాను నేను అక్కడే. ఓకే, నెక్స్ట్. శ్రావణి. రాఘవేంద్ర. రాఘవేంద్రరావు గారా? రాఘవేంద్ర మూవీ, ప్రభాస్. ఓకే, చూద్దాం. బా కరెక్ట్, 10 పాయింట్లు. చాలా ఫాస్ట్ గా ఐడెంటిఫై చేస్తున్నారు ఇవాళ బ్యాచ్ అంతా. నెక్స్ట్. శ్రావణి. మచిలీపట్నం. మచిలీపట్నం మాయా బజారు మాట్నీకొస్తే మాటేసా. చూద్దాం. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ వస్తుంది. క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. ఓకే, డైలాగ్. అసలు ఎప్పుడైనా ఈ తెల్లకోట్ నీ ఒంటి మీదకి ఎలా వచ్చిందో ఆలోచించావా? ఎంబీబీఎస్ చదివితే వచ్చింది. ఎవడబ్బా సొమ్ముతో చదివయ్యా? ఇలాంటి ఒక్కొక్క డాక్టర్ ని తయారు చేయడానికి ప్రభుత్వానికి 12 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 12 లక్షలు ఎక్కడవి? కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు, చాలీ చాలిన సంపాదనతో బతికే సగటు మనుషులు 10 పరకా సంపాదించి ఆ డబ్బుతో ఉప్పో పప్పో ఉల్లిపాయ కొనుక్కుంటే అలా కొన్న ప్రతి వస్తువు మీద పన్ను వేసి ఆ పన్ను రూపంలో వచ్చిన డబ్బులో నుంచి 12 లక్షలు ఖర్చు పెడితే ఇదిగో ఈ మహానుభావుడు డాక్టర్ అయ్యాడు. ఇది నువ్వు మర్చిపోతే ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలుగా చేసి పెంచిన నీ తల్లిని మర్చిపోయినట్టు. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? వాణి చెప్పు. 10 seconds తొందరగా. కమాన్ కడప. కడప చెప్పమ్మా. కడప దాటేస్తున్నాం నీ గడప. డిస్కాన్ గుంటూరు. ఏంటి ఇడ్లీ బాగుందా ఇందాక? ఎమరేసుకుంటున్నావేంటి? గుంటూరు నుంచి సూర్యాపేటకి కొత్తగా ఫామ్ అయిన జిల్లా. కమాన్ పాకు. ప్రేమం. ప్రేమమా? వెంకటేష్ గారు ప్రేమం సినిమాలో ఉన్నారు, కానీ ఇదంతా చెప్పారనుకుంటున్నావు అక్కడ. సౌభాగ్యవతి ఉంది కదా, జయం మంది. నువ్వు ఎలాగో రాంగ్ చెప్తావన్న ఒక నిర్ణయానికి నేను వచ్చా. అందుకనే ఇది గణేష్ సినిమాలోని డైలాగ్.
మీరు విన్న ఈ డైలాగ్ ప్రకారం ఒక డాక్టర్ ని తయారు చేయడానికి ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రియాంక 12 లక్షలు. కొంపదీసి నువ్వు ట్రై చేసావా ఏంటి డాక్టర్ అవుదామని? ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? విన్నాను కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. సౌభాగ్యవతి చెప్పు నీకు తోచిన విధంగా. యాజ్ ఇట్ ఈస్ గా అక్కర్లేదు, కొంచెం అలా కొంచెం ఇలా. యూ కెన్ డూ బెటర్ ఐసే. చెప్పు. ఎందుకమ్మా సిగ్గు, ఏమైనా పెళ్లి చూపులా? నువ్వు చెప్పు ప్రియాంక. చెప్పు శ్రావణి. ఎప్పుడైనా తెల్లకోటని చూసి తెల్లకోటని ఒంటి మీద ఉండడం చూసావా? చూడలే, హ్యాంగర్ మీద చూసా. డైలాగ్ గుర్తు రావట్లేదు. నువ్వు చెప్పు. ఎప్పుడైనా నీ ఒంటి మీద తెల్లకోట వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించావా, చూసావా? ఒక్కొక్కరు పేదవాళ్ళని డబ్బు పన్ను రూపంలో చెల్లించడం వల్లే ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఈ డాక్టర్ అవ్వగలిగినావు. ఎప్పుడైనా ఈ తెల్లకోట నువ్వు వేసుకోవడం చూసావా? కూలి నాలి చేసుకొని చాలీ చాలని అన్నం తిని కష్టపడి ఇచ్చిన వాళ్ళు పన్ను కడితే దాని ద్వారా నువ్వు 12 లక్షల పన్ను కడితే ప్రభుత్వానికి డాక్టర్. నాకు ఎక్కడెక్కడో నొప్పి వస్తుంది. ఇప్పుడు నా వర్షన్ ఆఫ్ ద డైలాగ్ వినండి. ఎప్పుడైనా ఇంత మంచి రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఎలా వచ్చాయో మీరు ఆలోచించారా? ఎంతో మంది తాగుబోతులు సోడా కూడా కలుపుకోకుండా మందు తాగితే, కొంతమందికి లివర్లు డ్యామేజ్ అయినా ఇంకా తాగుతూనే ఉంటే, కొంతమందికి ఊపిరితిత్తులు పాడైనా వాళ్ళు ఇంకా తాగుతూనే ఉంటే, కొంతమంది ఆవిడ్లు చావబాదుతున్నా ఇంకా తాగుతూ ఉంటే, వాళ్ళందరూ ఆ ఒక్కొక్క బాటిల్ తాగిన దానికి ప్రతి వాళ్ళు పన్ను కడుతుంటే, ఆ పన్ను ప్రభుత్వానికి వెళ్తే వాళ్ళు దాంట్లో నుంచి వేసినవయ్యా ఈ రోడ్లు. తాగుబోతులకి మా వందనాలు. ఇందాక బ్యాంక్ ఎంప్లాయీస్ చప్పట్లు కొట్టాము, తర్వాత విక్రమ్ కిను అమీర్ ఖాన్ కి కొట్టాము, ఇప్పుడు తాగుబోతులకి చప్పట్లు. నెక్స్ట్ డైలాగ్. నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఏదో వంగుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు? నేను చెప్పనా? ఇందాక ఫస్ట్ టైం చూసాను చూడు, అప్పుడే ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో. అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి? హలో, ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లా అనుకోండి, నేను తగ్గి ఫీల్ అయిపోతాను. అదే నా నంబర్ మీ దగ్గర ఉందనుకోండి, అయినా నేను చేయను. ఇవాళ చేయకపోవచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అసలు ఏంటిదంతా? పాజిటివ్ థింకింగ్ అండి. అందుకే రాసుకోండి 888 555. నేను వినలేదు. నేను చెప్పలేదు 6666. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో. ఏదో వంకతో మాట్లాడాలి అనుకుంటున్న ఆ హీరో ఎవరు? శ్రావణి. రవితేజ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో రవితేజ ఫోన్ నంబర్ ఎంత అని చెప్పాడు? సౌభాగ్యవతి. 88555666. అబ్బా భలే గుర్తుపెట్టుకున్నావు నంబరు. ఒకసారి నంబర్ కలపండి అమ్మా. 88555666. హలో, నేను సుమాన్ మాట్లాడుతున్నానండి, స్టార్ మైల్ నుంచి. ఎవరక్కడ? పిచ్చాసుపత్రి. ఓకే, నెక్స్ట్ డైలాగ్. ఏమిటి డ్రామా? తప్పుగా మావా, ఎవడాల పిక్చర్ ఇడియట్. సార్, దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నాకు లేబర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఎప్పటి నుంచి చదివేద్దామనే కాదు, అమ్మేద్దామని. అమ్మేద్దామని. సార్, మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైర్ వేసుకుంటాడు. మీరు విన్న ఈ డైలాగ్ లో ఒక నటుడి పేరు చెప్పండి. సౌభాగ్యవతి. సునీల్. సునీల్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శ్రావణి. చిత్రం. కాదు, పాస్. సౌభాగ్యవతి. పాస్. పాస్. వాణి. పాస్. టికెట్ లేదా నీ దగ్గర? ప్రియాంక. నువ్వు కూడా పాసేనా? నువ్వు నేను. కాదు, నువ్వే. కమాన్ చెప్పండి. వాణి. మ్యాన్ కి సూపర్ మ్యాన్ కి తేడా ఏంటో తెలుసారా నీకు? సూపర్ మ్యాన్ ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ షర్ట్ వేసుకొని లంగా కట్టుకొని తిరుగుతాడా? ప్రియాంక. మ్యాన్ కి సూపర్ మ్యాన్ కి తేడా సూపర్. సూపర్ మ్యాన్ కి ఏమో ప్యాంట్ వేసుకొని కట్ట వేసుకుంటాడు. ఓ, కట్టుంటది అందులో. నేను పెట్టా. నువ్వు పెట్టావా? తర్వాత ఇంకొకటి ఏం చేస్తాడమ్మా? ప్యాంట్ వేసుకొని డ్రైర్ వేసుకుంటాడు.
శ్రావణి. మ్యాన్ కి సూపర్ మ్యాన్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా నీకు? సూపర్. కాదు, మ్యాన్ ఏమో డ్రైర్ వేసుకొని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకొని డ్రైర్ వేసుకుంటాడు. బా భలే క్లారిటీ ఉంది నీకు. సౌభాగ్యవతి. మ్యాన్ కి సూపర్ మ్యాన్ కి తేడా ఏంటో తెలుసా నీకు? చెప్పండి సూపర్ అని. సూపర్. ఓహో మళ్ళీ నన్ను అడుగు. మ్యాన్ కి సూపర్ మ్యాన్ కి తేడా ఏంటో తెలుసా మీకు? డ్రాయర్. ఓ నేను సూపర్ అనాలా? సూపర్. మ్యాన్ ఏమో డ్రైర్ వేసుకొని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకొని డ్రైర్ వేసుకుంటాడు. బాబా. ఓకే నెక్స్ట్ డైలాగ్. సబ్బులు, రకరకాల సబ్బులు, సువాసనల సబ్బులు, సినీ తారలు చర్మ సౌందర్యానికి వాడే సబ్బులు. ఈ సబ్బు ఒక్కడి కొనండి సార్. ఎంత చాట? చాటగా సార్, సబ్బులు. ఈ సబ్బులు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. ఈ సబ్బు ఎంత చిరియో, బాలయో, వెంక్యో, నాగయో. ఎంత పరంద ఎంత చాట? చాట కాదండి, సబ్బు. ఇది వాడితే గజ్జి, తామర, చుండ్రు, జలుబు, ఒంటి నొప్పులు, పంటి నొప్పులు అన్ని పోతాయి. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? క్లూ కావాలా? రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసిన సినిమా. సౌందర్య హీరోయిన్. ప్రియాంక. రాజేంద్రుడు గజేంద్రుడు. అవును 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో సబ్బులు అమ్ముతున్న నటుడు ఎవరు? శ్రావణి. మోహన్ బాబు. మోహన్ బాబు గారు అమ్మలేదమ్మా. సౌభాగ్యవతి. బాబు మోహన్. కరెక్ట్ ఆన్సర్. 10. ఇప్పుడు ఈ డైలాగ్ లో ఏంటంటే వాణి నువ్వేమో ఆలీ, ప్రియాంక నువ్వు బాబు మోహన్. ఓకే పోనీ నేనే చేసేనా ఆలీది బెటర్. అయితే నువ్వు బాబు మోహన్ దా. స్టార్ట్. సబ్బులు అమ్ముతున్నారు మీరు అంతే. యాజ్ ఇట్ ఈస్ గా అక్కర్లేదు. ఓకే సార్ ఒక్కసారి వినండి. ఈ సబ్బులు మా కాడ చాలా ఉన్నాయండి. సుమా గారు వాడిన సబ్బులు, రాజీవ్ కనకాల వాడు రుద్ది వాడిన సబ్బులు. ఒక్కసారి వాడి చూడండి సార్. ఎంతయో, ఎంత సేటయో, సుమయో, ఎంత రాజీవియో, రుద్దియో, రుద్దియో, ఎంతయో. అక్కడ ఇక్కడ రుద్దడం కాదు సార్, బాడీ మొత్తం రుద్దే సబ్బులు. ఎంత చేటయో, బాడీయో, రుద్దియో. వాడితే అక్కడక్కడ కాదు, మొత్తం టోటల్ బాడీ. ఎంత సేటయో, టోటల్ బాడీయో. ఇది వాడితే శుభ్రంగా బాగా నున్నగా బాగా తెల్లబడతారు. సుమాగర్లా కాకుండా. ఎంత సేటయో, నున్నగాయో, బాగా యోయో, గులాబీ రంగు. సువాసన కూడా సూపర్ గా వస్తదండి. గులాబీయో, మల్లెపూల వాసన. ఎంత సేటయో, ఎంత హట కాదు, ఎంత. అది వాడితే క్యాన్సర్ గడ్డ ఏమీ రాదు, ఆరోగ్యం. సంసారిక. ఎందయ్యో కాదు, సుమా గారు వాడిన సబ్బులు ఒక్కసారి వాడి చూడండి, మీకే తెలిసిద్ది. అవుతారు. సుమా గారు ఎంత చేటయో. చాట లేదు, చెరువు లేదు. ఎంత చేట, చీపురు కట్ట కాదు, ఇల్లు తుడుచుకునే కర్ర. ఇల్లుయో. ఎక్కడయో? ఇక్కడే. ఎంతయో ఉంది, ఇక్కడే. ఏమియో? తుడిచే కర్ర. కర్రయో. ఎంత చేట. మళ్ళీ చేటకొస్తారు. ఎంత? ఇల్లు తుడిచే కర్ర. ఇల్లు తుడిచే కర్ర. దాన్ని పెట్టి బాగా రుద్దుకోవచ్చు. అదేంటి ఇందాక సబ్బు అమ్ముతున్నారు? సబ్బుని ఎంతయో? సబ్బుని ఒంటి మీద పెట్టి కర్రతో రుద్దొచ్చు. ఎంతయో? మళ్ళీ మొదటికొచ్చారు. ఎంత పరంజు. నేను ఆ సబ్బును మానే. ఇందాకేదో సబ్బు అమ్ముతున్నానన్నారు. సబ్బే. ఎంతయో? ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. కమ్మాన్. మీరు రండి. ఆఖరి రౌండ్. రెడీయా మీరందరూ? ఆట ఆడుకుందాం రా. గేమ్ చూడండి జాగ్రత్తగా. ఇలా తీసుకోండి ఒక రింగు. అయ్యో దాటలేదే. దాటాలి. దాటిన తర్వాత తీసుకోండి. దాటక ముందే మీరు రింగ్ పట్టుకున్నారనుకో అవి మార్కులు రావు, పాయింట్లు రావు. ఓకే ఈత యువతల ఆగినవే తీసుకోండి. ఇది గేమ్. సెట్కి 20 పాయింట్లు.
1 2 3 గో. క్యాచ్. 20 పాయింట్లు. అయ్యా అది వచ్చిందిగా, ఎందుకు తీసుకోలేదు? 30 సెకండ్స్ అయిపోయాయి. జరపండి జరపండి, అది జరపండి. టైమ్ ఆఫ్. 1 2 3 4 5 6 7 ప్లస్ 7 14 140. One, 2, 3 go. సెకండ్స్ అయిపోయాయి. కమాన్ గుంటూరు. లాస్ట్ 10 సెకండ్స్. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 ప్లస్ 8 16 160. రెడీ 1 2 3 గో. ఏసై వేసేసింది. పెట్టి పెట్టి తొందరగా తొందరగా ఆగకమ్మా. సెకండ్స్ అయిపోయాయి. జాగ్రత్త జాగ్రత్త, అలా అడక్కర్లేదు, మామూలుగా కూడా అసలే 108 లేదు ఇక్కడ. ఏంటమ్మా పడి పడి ఆడుతున్నావు నువ్వు? 1 2 3 4 5 6 7 8 9 10 ప్లస్ 10 20 200. సూర్యాపేట టార్గెట్ 25. 250 పాయింట్లు అయితే మీరు విన్ను, లేదంటే తూర్పు గోదావరి జిల్లా విన్ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లా మీరేమనుకుంటున్నారు? తూర్పు గోదావరి జిల్లా విన్ అవుతుంది. సూర్యాపేట విన్ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లా విన్ అవుతుంది. లేదు, సూర్యాపేట విన్ అవుతుంది. కొత్తగా వచ్చిన జిల్లానా, చాలా కాలం నుంచి ఉన్న జిల్లానా? రెడీ 1 2 3 గో. బలం లాగేసింది, దాటక ముందే లాగేసింది. అరే అరే అరే, లైన్ దాటక ముందే 2 లాగేసావు, 2 మైనస్. తొందరగా ఆడు, గట్టి కొట్టు. అయ్యా మళ్ళీ లాగేసావు. లైన్ దాటాలి, లైన్ దాటాలి. ఇది కరెక్ట్. ఇందాక అన్ని ఇక్కడ లాగావు. లాస్ట్ 20 సెకండ్స్. బలం లేదు చేతిలో అసలు, పాపం.
Time up. ఎందుకంత బలహీనంగా కొట్టావు? బలహీనరాలి వెనకాల ఒక బలవంతురాలు ఉందని నువ్వు ఆలోచించి కొట్టాల్సింది కదా. 3 మైనస్ బికాస్ లైన్ దాటక ముందే నువ్వు లాగేశావు. 1 2 3 4 5 ప్లస్ 5 10 100. ఓకే, ఇవాళ విన్నర్ తూర్పు గోదావరి జిల్లా. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కొట్టాను, కళ్ళ తోడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. కంగ్రాచులేషన్స్, మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా, మరి రేపే జిల్లానో తెలుసుకోవాలనుకుంటే స్టార్ మహిళ మిస్ కాకుండా చూడాల్సిందే. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. అందరికీ స్నేహంగా ఉండే జంతువు ఏది? పంది. ఎలా ఉంటది పందిని ఒకసారి డిస్క్రైబ్ చేయి. అది బ్లాక్ ఉంటది. వైట్ పందులు కూడా ఉంటాయి. అవునా? బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఇంగ్లీషే కాదు కొన్ని తెల్ల పందులు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. మాది ఓ సిటీ, అక్కడ ఉండవు. వరంగల్ ఓల్డ్ సిటీలో పందులు లేవా? లేవు. ఎవరక్కడ? వెళ్ళి అర్జెంట్ గా వరంగల్ సంస్థానంలో పందులున్నాయా లేదా కనుక్కొని నాకు చెప్పండి. నాగరాణి, కుదిరితే శిక్షించు, వీలైతే క్షమించు, కానీ పందుందని గుర్తించు. రేపటి నుంచి అదే పనిలో ఉంటా. హాయ్ మ్యామ్. హాయ్. ఐ లవ్ యూ మ్యామ్. ఐ లవ్ యూ టూ. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? హక్ చేసుకోవచ్చు. ఫర్ హగ్ యు పే చలాన్, దెన్ ఫర్ కిస్ ఐ పే 1 lakh. దెన్ కమ్. నన్ను కాపాడండి. పాపం నాగరాన్ 2 రోజుల నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకుంటా. మూడు ఒకటేసారి. నాగలక్ష్మి, పిల్లలకు కూడా పెట్టకుండా ఎట్లా తింటున్నావు నువ్వు ఒక్కదానివే? చూడు మళ్ళీ కారం